సందర్భం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. రద్దు చేయడం వల్ల దాదాపు 1000 కోట్లు కోల్పోయింది. ఎందుకంటే వాళ్ళ మీద అసెంబ్లీలో చర్చ పెట్టినట్టు ఎందుకు పారిపోయాల్సిన అవసరం ఇదే ఈ కార్ రేస్ లో మిత్రుడు అన్నట్టే చర్చ పెడదామన్నారు. ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయారు? ఎందుకు పారిపోయారు? ప్రాథమిక హక్కండి. ఆ కేసే తప్పని చెప్తున్నాం, ఇప్పటికి కూడా తప్పని చెప్తున్నాం. యాంటీ కరప్షన్ జరగనప్పుడు కేసు ఎట్లా నిలబడుతుంది? సరే వాళ్ళ మధుసూదన్ గారు, ఈ సిస్టర్ కంపెనీ FEO ఏదైతే ఉందో అది జస్ట్ ఒక 3 రోజుల ముందే పుట్టిన కంపెనీ. సో దీంట్లో ఏం జరగలేదు అనుకోవడానికి అసలు వెసులుబాటు ఉందా మనకి? ఏమంటే అసలు ఈ క్విడ్ ప్రోకో అనేది ఒక హైపోథాటికల్ అజంప్షన్. ఓకే, ఊహాజనితం. అంటే ఏంటి? ఇది జరిగి ఉండొచ్చు, జరిగి ఉండక కూడా పోవచ్చు. 50-50 ఛాన్సెస్. ఇప్పుడు ఏంటి, ఆ గ్రీన్ కో కంపెనీ 37 crores ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి, అందరికీ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినా కూడా ఈ కార్ రేస్లో అది నిర్వహణ సంస్థలో అది కూడా ఉంది కాబట్టి అక్కడ క్విడ్ ప్రోకో జరిగిందేమోనన్న హైపోథాటికల్ అజంప్షన్ అది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జరిగిందా లేదా అనేది మీరు అనుకుంటున్నారు, కేసు వేశారు, అది నడిచేది ఏదో నడుస్తుంది. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల పేదలకు ఏం ఉపయోగం? అసలు పేదలకు ఉపయోగం ఉండే పనులు ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు ఎలా చేస్తుంది? ప్రిస్టేజ్ కోసం కొన్ని చేస్తాయి. అలా అనుకుంటే కనుక ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ చేయొచ్చు. దీనివల్ల ఏం ఉపయోగం పేదలకు ఇప్పుడు మెట్రో రైల్ పేదలకు ఏం ఉపయోగం అంటే ఏం చెప్తాం దానికి? వాళ్ళు వెళ్ళేది రిక్షాలోనూ లేకుంటే కాళ్ళు నడకను. మెట్రో రైలు ఎవరు వెళ్తారు? సామాన్యులు వెళ్తారు. 50 రూపాయలు పెట్టి వెళ్తారు. నేను దినకూలి, నాకు వచ్చేదే 10 రూపాయలు, నేను ఎందుకు వెళ్తాను? మళ్ళీ ఆర్టీసీ బస్సులు ఎందుకు ఇంకా రష్లో ఉన్నాయి? మెట్రో రైలు వేసినప్పుడు మెట్రో రైల్లో వెళ్ళే వాళ్ళు అఫోర్డబుల్ ఫైనాన్స్ కమిట్మెంటే వేరే ఉంటుంది. విమానాశ్రయాలు ఎందుకు కడుతున్నారు? సామాన్యులు అనేటువంటిది ఒక వివాదాస్పద. అక్కడ నుండి వచ్చే GST, అక్కడ నుంచి వచ్చే ట్యాక్స్లు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. సార్ ఒక్క నిమిషం, ఇక్కడ మన చర్చ ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఈ ఫార్ములా కేసు దాంట్లో అంటే అక్రమం జరిగిందా లేదా? 100% అక్రమం జరిగి ఉండొచ్చు. మీరు ఎట్లా అంటారు? ఏ రూల్ ప్రకారం అంటారు? ఏ ఉద్దేశంతో అంటారు? మీరు మీ దగ్గర ఏం ఆధారం ఉన్నది? ఆధారం బయటపెట్టండి. ఊహాజనితమైన మాటలకు ఇక్కడ తావలేదు. మీరు లాయర్ అయి ఉండి కూడా లాయర్ అయి ఉండి కూడా ఊహాజనిత మాటలు మాట్లాడలేదు. కేసు జరిగిందని ఎట్లా అంటారు? అడ్వకేట్ గా ఇప్పుడు నాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఆయన నిజంగానే జరగనప్పుడు ఖచ్చితంగా ఇక వెళ్ళాల్సింది, వెళ్ళి కమిటీ ముందు అటెండ్ అవ్వాల్సింది. ఏసీబీ అయితేనే సిబిఐ అయితేనే మేము విచారణ అంటే వెళ్తాం. లేదు సార్ ప్లీజ్ లిజన్, నేను చెప్పేది వినండి, మీరు అరవకండి. ఇది మనం అసెంబ్లీలో లేమండి, మనం ఇక్కడ తప్పుడు వాదన. మీరు ఎలా అంటారు తప్పుడు వాదన? ఖచ్చితంగా ఇక్కడ జరిగింది, ఇక్కడ మనీ లాండరింగ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ మనీ అనేది తప్పుదోవ పట్టింది. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పుదోవ పట్టింది? ఎంత మీ దగ్గర ఏముందా ఆధారం? అరిస్తే తప్పండి. ఇప్పుడు అలాంటప్పుడు ఒక్క నిమిషం మీరు చెప్పేది వినండి. ఇక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి వెళ్ళారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే యాజ్ అడ్వకేట్ గా సార్ కూడా తెలుసు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే నిజంగా మన దగ్గర ఎటువంటి ఆధారాలు చూపించాలి? ఆధారాలు చూపించిన హైకోర్టులో క్వాష్ కొట్టేయాలి కదా. మరి ఎందుకు మీరు విచారణకి వెళ్ళండి అని అన్నారు? మీరు విచారణ కొనసాగించము అంటే కేసు అయినట్ట, ఆయన తప్పు చేసినట్ట. నిందితులు కాదు, కానీ ఇక్కడ జరగలేదు అని అంటాను. ఆ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని ఏసీబీ అయితే ఏసీబీ, సిబి అయితే సిబి అక్కడికి వెళ్ళాలి కదా. సరే మీరు వెళ్ళాలి అని అంటున్నావు. ఇప్పుడు నేను మాట్లాడేదైనా సరే, గౌడ్ సార్ మాట్లాడేదైనా సరే, ఏంటి విచారణకు వెళ్ళండి. నిర్దోష అయితే నిర్దోషగా మేమే ఆహ్వానిస్తాం కదా. సుబ్బు గారు, ఇప్పుడు స్క్వాష్ పిటిషన్ వేసుకోవడం అనేది ఒక హక్కు, వినియోగించుకున్నాం.
పిటిషన్ ఏ సందర్భంలో వేస్తారు? ఎక్స్క్యూజ్ మీ ప్రాథమిక హక్కు అండి. ప్రాథమిక హక్కు ఈ చూడండి FIR నే రద్దు చేయండి. ప్రాథమిక హక్కే, One minute, రామూర్తి గారు. ప్రాథమిక హక్కే, భావ ప్రకటన ప్రాథమిక హక్కే, ఓటు హక్కు ప్రాథమిక హక్కే, ఇది కూడా ప్రాథమిక హక్కే. కానీ ఎవరు వెళ్తారు క్వాష్ కి? ఇది ప్రాథమిక హక్కు కాదు. క్వాష్ ఇది అసలు పిటిషన్ అనేది కానే ప్రాథమిక కాదు. హక్కు ఇది కాదు. న్యాయపరమైన హక్కు. నా మీద తప్పుడు కేసు పెట్టారు. న్యాయపరమైన హక్కుని సరే ఇప్పుడు మా హక్కు మాకు తెలుసు, మా మనసుకు న్యాయపరమైన తెలుసు. హక్కుకి తప్పు జరగలేదని మీరు తప్పు వినియోగించుకున్నారు. సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలు కేసు ఎప్పుడు కట్టారు? As per rules ప్రకారం వీళ్ళు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ లో ఎంక్వైరీ చేసి ఏ కంపెనీకి ఎంత పోయినాయి, మళ్ళీ ఏమైనా తిరిగి వచ్చినాయా, వస్తే ఎవరికి పోయినాయి, ఇప్పుడు వీళ్ళలాగా ఒక కంపెనీ తప్పుడు కంపెనీ ఏర్పాటు చేసి దానికి డబ్బులు పంపించి మళ్ళీ తద్వారా వస్తే అట్లా కేసు అయ్యింది. సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ మీద అది జరగలేదు కాబట్టి మేము క్యాష్ పిటిషన్ పోయినాము. క్యాష్ పిటిషన్ పోతే రామూర్తి గారు మీకు అలాంటి అవకాశం ఉంది, వాడుకున్నారు. ఓకే రైట్, మీరు చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి. 1 minute బ్రీఫ్ గా చెప్తున్నానండి. ఇక్కడ క్వాష్ పిటిషన్ కి వెళ్ళడానికి ఇక్కడ మెయిన్ మోటివ్ ఏంటి? విచారణ నుంచి తప్పు. ఇప్పుడు క్వాష్ కి ఎందుకు వెళ్తారు? చూడండి, అధికార పార్టీ అయినా లేదంటే ప్రతిపక్షమైనా ఎవరు వేసినా ఇలాంటివి ఉంటే రెమెడీస్ వినియోగించుకుంటారు. దాంట్లో తప్పు పడడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు అక్కడ ఈయన ఇప్పుడు సార్ చెప్పినట్టు అక్కడ అన్యాయమే జరగలేదు. జరగనప్పుడు క్వాష్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది? చక్కగా మీరు ప్రశాంతంగా మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని కమిటీ ముందు వెళ్ళి అరే 1200 మంది అలాంటప్పుడు 1200 మంది తెలంగాణ అమరవీరులకి ఏ మాత్రం న్యాయం చేశారు? మరి శ్రీకాంత్ చేశారు. ఇప్పుడు ఊడిస్తే తుడుచుకోలేదని అంటే తెలంగాణకి మొట్టమొదటిగా అన్యాయం చేసిన వ్యక్తే కేసీఆర్ గారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈయన ముఖ్యమంత్రి అయ్యేదా? కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లే కదా. తెలంగాణ తెచ్చింది కాబట్టే కదా మాట్లాడే అసలు ఉద్యమం విద్యార్థుల బలిదానం తెలంగాణ రావడానికి ఇద్దరు ఎంపీలతో సాధ్యమైంది. ఎవరి వల్ల వదిలేండి, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, వదిలేండి. ఇంక డిస్కషన్ కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. రావడానికి 1200 మంది విద్యార్థులు బలిదానం చేశారు. కేసీఆర్ గారి కుటుంబం మొట్టమొదటి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంది. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉన్నావా? మరి పోనీ ఏ కేసులో పడ్డావు? అరే ఒకసారి పోలీస్ స్టేషన్ పోతావు. తెలంగాణ ఉద్యమంలో ఉంటారు. పోరాటం చేయాలా? అనుభవించినటువంటి విద్యార్థులు రెమెడీ కేసీఆర్ గారిని వాడు ఎవడైనా గాని ప్రతి లచ్చాగాడు బుచ్చాగాడు బిచ్చప్ గాడు కేసీఆర్ గారిని అంటే ఊరుకునేది లేదు. ఎందుకు అంటే ఆయన తెలంగాణ గాడ్ ఫాదర్. తెలంగాణకు రాష్ట్రం తెచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి. కాబట్టి ఎవరు నా భాష అంటే కష్టపడ్డది విను. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోలేదు. ఇద్దరు ఎంపీలతో ఇప్పుడు అన్న అంటున్నాడు ఫ్లిట్ పోకో జరిగింది అంటున్నారు. అధికారం ఉన్నది మేము కాదు కదా. మీరే ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయండి, అన్ని విచారణలు జరిపియండి. మీరు ఇప్పుడు అన్నిట్లలో కాళేశ్వరం అన్నారు, కాలిపోయింది. ఇప్పటి వరకు ఏది లేదు, అతి లేదు గతి లేదు. గొర్రెల స్కామ్ అన్నారు, అతి లేదు గతి లేదు. ప్రతి దాని మీద ఒకటి ఏదో చెప్పి డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు దాని మీద పడకుండా ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది? నిన్ననో 15,000 ఇస్తున్నారని మొదటి నుండి ఊదరగొట్టి సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ తోటి అందరూ మీటింగ్లలో చెప్పించి ఇప్పుడు 12,000 అని చెప్పి ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే దాని మీద మొత్తం ప్రజలంతా డైవర్షన్. అదే టీవీలు కూడా ఇప్పుడు ఏ టీవీని పెట్టండి కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అంటే